హలో అండి. అందరికీ నమస్కారం. మొదటిసారి గనుక మన యొక్క ఛానల్‌ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. మరో నూతన ప్లాన్‌తో ఈ యొక్క వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. ఇదొచ్చేసి మనకు నార్త్ రోడ్డు. ప్లాట్ పొడవు మరియు వెడల్పు వచ్చేసి 20/26. అయితే ఈ యొక్క క్లయింట్ వాస్తు ప్రకారం కాదు, నాకు జనరల్‌గా కావాలని, వాస్తుకంత ప్రియారిటీ నేను ఇవ్వనని చెప్పడం జరిగింది. సో, వారికి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. వాస్తు ప్రకారం తీసుకోవాలని చెప్పి. బట్ వారు వాస్తుకొద్దండి, నాకు జనరల్‌గా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య వచ్చేసి మనకు 20/26 వీళ్ళకి రెక్టాంగిల్‌లో ఉందండి. అలాగే ఇక్కడ వెనుక 10 ఫీట్లు అని చూశారు కదా! ఇదొక పార్ట్. అంటే నైరుతి పెరిగుంది వీళ్ళకి. సో, పెరిగిన దాన్ని కూడా నేను ఇంటి లోపల కలుపుకుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. బేసిక్‌గా మనం వాస్తు ప్రకారం గనక నిర్మించాలనుకున్నప్పుడు ఈ 10/8 ఫీట్ల 5 ఇంచులు ఈ పార్ట్ అనేది వదిలేసి నిర్మాణం చేసుకోవాలి. బట్ వారు మా చిన్న స్థలం కాబట్టి మేము కలిపి నిర్మాణం చేసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే వారి ఆలోచన ఏంటంటే, భవిష్యత్తులో ఈ స్థలం ఉంది కదండీ ఇక్కడ. ఈ స్థలం ఉంది కదా! ఈ స్థలాన్ని వారు పర్చేజ్ చేసుకొని ఇక్కడ కూడా నిర్మాణం చేసుకుంటాం. అప్పుడు మా యొక్క ఇల్లు అనేది దీర్ఘచతురస్రాకారంలో అవుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన. బట్ అప్పటి వరకైతే ఈ యొక్క ఇల్లు అనేది వాస్తు ప్రకారం ఉండదని చెప్పడం జరిగింది. అయితే మీకు ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే నార్త్ రోడ్ అండి మనకు. నార్త్‌న 20 ఫీట్లు ఉందని చెప్పాను కదా! ఉత్తర ఈశాన్యంలో మెయిన్ గేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ప్లాట్ కూడా స్లైట్‌లీ ఈశాన్యం పెరిగుందండి మనకు. మీకు చూడొచ్చు ఇక్కడ ప్లాన్‌లో ఈశాన్యం అనేది పెరిగింది మనకు 1 ఇంచు. దాని తర్వాత మెట్లనేవి మనకు వాయువ్యంలో రావడం జరిగిందండి. 6 ఫీట్లలో మనం మెట్లు ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ల 2 ఇంచులు అనేది మొత్తం మన మెట్లకు మనం తీసుకోవడం జరిగింది. అయితే 2 ఇంచులు అనేది గ్యాప్ అండి. ఎందుకంటే వాస్తు ప్రకారం మెట్లు అనేటివి ప్రహరీ గోడకు తాకి నిర్మాణం చేయదు కాబట్టి 2 ఇంచులు అనేది గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. సెప్టిక్ ట్యాంక్ కూడా మనం షో చేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఇవ్వడం జరిగింది. హాల్ అనేది 8 ఫీట్ల 11 ఇంచులు బై 15 ఫీట్ల 6 ఇంచులతో హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా మంచి పొడవుతా స్పేషియస్‌గా రావడం జరుగుతుంది. 6 ఫీట్ల 2 ఇంచులు బై 9 ఫీట్లతో ఈ యొక్క కిచెన్ అనేది వస్తుందండి మనకు. ఆర్చ్ కూడా మనం షో చేయడం జరిగింది. తర్వాత బెడ్రూమ్ నైరుతిలో 9/9తో ఈ యొక్క బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్‌లో మీరు చూడొచ్చు 2 సోఫా సెట్స్ అలాగే ఒక టీవీ యూనిట్ కూడా షో చేయడం జరిగింది. దీనికి నిర్మాణానికి మొత్తంగా మనకు 6 పిల్లర్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈ వెనుక వాళ్ళు స్టోర్ రూమ్ లెక్క వాడుకుంటామని చెప్పడం జరిగింది. ఈ స్టోర్ రూమ్ వచ్చేసి 6 ఫీట్ల 11 ఇంచులు బై 9 ఫీట్ల 3 ఇంచులతో ఇవ్వడం జరిగిందండి. ఇదండి ప్లాన్ యొక్క డీటెయిల్స్. వీడియో కనుక నచ్చినట్లయితే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ప్లాన్ కావాల్సిన యెడల మా యొక్క వాట్సాప్ నెంబర్‌కి లేదా మా యొక్క నెంబర్‌కి డైరెక్ట్ మీరు ఫోన్ చేయొచ్చు. లేదా వాట్సాప్‌లో కూడా మీ యొక్క సమాచారాన్ని గనుక మీరు పెట్టినట్లయితే మీరు నచ్చినట్లు అందరూ మెచ్చేటట్లు ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.